అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2015లో ఓ బాలిక హత్య కేసులో నిందితుడికి మరణ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. దేవరాపల్లి మండలం గొల్లపేట వీధికి చెందిన 7 ఏళ్ల బాలికను వరుసకు మేనమామైన గుణశేఖర్ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసును విచారించిన చోడవరం కోర్టు ఇవాళ నిందితుడికి మరణ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం. అనురాధ, అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో ఈ రోజు ఒక సంచలనమైన తీర్పుకి ఆ ప్రాంతం కేంద్రమైంది. అయితే చోడవరం కోర్టు ఒక హత్య కేసుకు సంబంధించిన కేసులో సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తికి మరణ శిక్షను విధిస్తూ ఈ రోజు అక్కడ కోర్టు తీర్పుని వెలువరించడంతో ఒక్కసారిగా అందరూ కూడా అటువైపుగా చూసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాదాపుగా 2015లో నమోదైన కేసుకు సంబంధించిన ఒక హత్య కేసు ఉదాంతం ఇది. 7 ఏళ్ల బాలిక వరుసకు మేనమామ అయిన గుణశేఖర్ అనే వ్యక్తి ఆ బాలికని కుటుంబ తగాదాల నేపథ్యంలో హత్య చేశాడు. ఈ హత్య నేపథ్యంలో కేసు నమోదయ్యి ఇప్పటిదాకా అది విచారణ కొనసాగింది. తాజాగా కోర్టు తీర్పుని వెలువరించింది ఆ వ్యక్తికి మరణ శిక్షను విధిస్తూ. అయితే ఇంతటి పరిణామాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ కుటుంబం అన్న దాని మీద కోర్టు చాలా తీవ్రంగా దీన్ని పరిగణించింది. ఎందుకనంటే 7 ఏళ్ల బాలికని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన జరిగిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. అలాగే ఆ కేసుకు సంబంధించి వివరాలని ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ నిజానిజాలు నిర్ధారణ అయిన తరువాత ఈ రోజు అంత తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ఇలాంటి తీర్పు ఎప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో కానీ ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కానీ వచ్చిన దాఖలాలు లేవు. ఈ కేసుతో ఒక్కసారిగా ఇలాంటి తీర్పు రావడంతో ఏదైతే చిన్నపిల్లల మీద అఘాత్యాలు చేసేదానికి ఎవరైనా వెనుకడుగు వేసే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే గనక ఏదైతే గుణశేఖర్ అనే వ్యక్తికి ఈ రోజు ఇక్కడ చోడవరం కోర్టు ఇచ్చిన తీర్పు అయితే మాత్రం ఒకసారిగా అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది.